Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జీఎస్టీ తగ్గింపుపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వానికి పలు అంశాలలో సూచనలు సలహాలు ఇచ్చే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. దేశ విదేశీ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ట్వీట్లు పెడుతున్న ఆయన ఇదే క్రమంలో మరో కీలక అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాజాగా కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం కల్పించి తద్వారా వినియోగం పెంచాలని భావిస్తోంది. అయితే కేంద్రం ఆలోచన ఎలా పక్కదారి పడుతుందో వివరిస్తూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. కేంద్రం గతంలో 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులకు కుదించింది. దీంతో 2 స్లాబులలో ఉన్న వస్తువులు సేవలు కాస్త ఇప్పుడు మిగిలిన 2 స్లాబులకు వచ్చి చేరాయి. దీంతో పలు వస్తువులపై భారీగా జీఎస్టీ రేటు తగ్గిపోయింది. దీపావళి కానుకగా దీనిని అందిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు భారత్పై సుంకాల మోత మోగించిన నేపథ్యంలో దేశీయ వినియోగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రయోజనం వినియోగదారులకు అందుతుందా లేదా అన్న అనుమానాలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. కేంద్రం జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారులకు ప్రయోజనం కల్పించాలని భావించిందని, అయితే కొన్ని కంపెనీలు ఈ ప్రయోజనాన్ని వాస్తవంగా వినియోగదారులకు బదిలీ చేయకుండా రేట్లు పెంచి దీనిని మింగేస్తున్నారని సాయిరెడ్డి ఆరోపించారు. కాబట్టి జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత వస్తువుల రేట్లు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని సాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు ఆమె అకౌంట్ను ఎక్స్లో ట్యాగ్ చేశారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.